ఎస్ మస్తాన్ 10th మ్యాథ్స్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. నిన్న ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో వదిలాను. ఇంట్రడక్షన్ టు నెంబర్ సిస్టమ్ అనే వీడియో వదిలాను. ఎవరికైనా వీడియో క్లారిటీ లేకపోతే మీరు నా లింక్ ఓపెన్ చేసి యూట్యూబ్లో వీడియో చూసేటప్పుడు పైన సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత క్వాలిటీ దాని మీద క్లిక్ చేయండి. తర్వాత అడ్వాన్స్డ్ క్లిక్ చేయండి. దాని తర్వాత 1080p కానీ 720p కానీ మీరు క్లిక్ చేసినట్టయితే మీకు వీడియో క్లారిటీగా మీకు కనబడుతుంది. ఎందుకంటే కాన్సెప్ట్స్ క్లారిటీగా విన్నప్పుడు, క్లారిటీగా చూసినప్పుడే మనకు బాగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నిన్న ఇంట్రడక్షన్ టు నెంబర్ సిస్టమ్ అటువంటి టాపిక్ మనం చెప్పినాము. ఎవరైనా సరే ఇంకా చూడని వాళ్ళు అది చూసిన తర్వాతనే ఈ టాపిక్ చూడండి. కింద దీంతో ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. ఫస్ట్ అది చూడండి, తర్వాత ఇది చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి, రియల్ నెంబర్ సిస్టమ్. రియల్ నెంబర్ సిస్టంలో ఫస్ట్ రియల్ నెంబర్స్ అనే చాప్టర్ మనకు 10th క్లాస్ మ్యాథ్స్లో ఫస్ట్ చాప్టర్ వచ్చి రియల్ నెంబర్స్. సో ఫస్ట్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఫ్యాక్టర్. ఫ్యాక్టర్ అంటే ఏంటి? తెలుగులో కూడా చెప్తాను, టెర్మినాలజీ మనకు అవసరం అప్పుడప్పుడు. ఫ్యాక్టర్ అంటే తెలుగులో కారకాలు లేక కారణాంకాలు చెప్తాను, దీని గురించి డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ పక్కన పెడతాం, ఇవి చూద్దాం. ఇప్పుడు సపోజ్ 6 అనే నెంబర్ తీసుకున్నాను. ఇక్కడ 6ను 2తో డివైడ్ చేశాను. చేసినప్పుడు ఏమొస్తుంది? 2 3s 6. 6లో 6 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? 0 వస్తుంది. సో ఇక్కడ రిమైండర్ ఈస్ 0. 6 అనే నెంబర్ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది. ఏ నెంబర్ను అయితే దే నెంబర్తో డివైడ్ చేస్తామో రిమైండర్ 0 కనుక వస్తే ఆ నెంబర్ని ఈ నెంబర్కు ఫ్యాక్టర్ అంటాం. అర్థమైందండి? 6 అనే నెంబర్ని 2తో డివైడ్ చేస్తున్నాం. చేసినప్పుడు ఏమైంది? రిమైండర్ 0 వచ్చింది. సో 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్. దేనికి? 6కి. అదేవిధంగా ఇక్కడ చూడండి, 6 అనే నెంబర్ని 3తో డివైడ్ చేస్తున్నాం. 3 2s 6. 6లో 6 సబ్ట్రాక్షన్ అయిపోతే ఏమవుతుంది? 0 రిమైండర్ వచ్చింది. అంటే ఏమైంది? 0 రిమైండర్ వచ్చింది కాబట్టి 3 ఒక ఫ్యాక్టర్ అవుతుంది. దేనికి? 6కి. సో 6కు 3 ఒక ఫ్యాక్టర్. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ 6ని 6తోనే డివైడ్ చేస్తున్నాం. సో 6 1 6 సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది? 0. రిమైండర్ ఇస్ 0. కాబట్టి ఈ 6 ఏమవుతుంది? ఫ్యాక్టర్ అవుతుంది. దేనికి? 6కి. అదేవిధంగా 6ని 1తో డివైడ్ చేసినప్పుడు 1 6 6. 6లో 6 పోతే 0. సో 1 ఈజ్ ఫ్యాక్టర్. దేనికి? 6కి. సో ఇప్పుడు అంతా మనం చూసినట్టయితే 6 అనేటువంటి నెంబర్ని 6 ఈ నెంబర్ని 2తో డివైడ్ చేస్తే 0 వచ్చింది. 6ను 6తో డివైడ్ చేస్తే 0 వచ్చింది. 6ను 3తో డివైడ్ చేస్తే 0 వచ్చింది రిమైండర్. అదేవిధంగా 6ను 1తో డివైడ్ చేస్తే 0 వచ్చింది. ఏ నెంబర్ అయితే డివైడ్ చేస్తుందో రిమైండర్ 0 కనుక వస్తే అది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. దానికి ఏం పేరంటే, ఎప్పుడైతే రిమైండర్ 0 వస్తుందో దానికి ఏం పేరంటే ఎగ్జాక్ట్లీ డివిజబుల్ అంటాం. ఎగ్జాక్ట్లీ డివిజబుల్ అంటే ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ డివిజబుల్ అంటే అర్థం ఏంటంటే రిమైండర్ ఇస్ 0 అని. సో ఇప్పుడు చూడండి, 6ను ఫ్యాక్టర్ అని చెప్తున్నాం. 2 ఒక ఫ్యాక్టర్. సో ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఏంటి? సో ఇంతకుముందు రాస్తుంటే మనకు ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఇక్కడ చూడండి, 1తో డివైడ్ చేస్తే 0 వచ్చింది. 1 ఈజ్ అ ఫ్యాక్టర్. 2తో డివైడ్ చేస్తే 0 రిమైండర్ వచ్చింది. 2 ఈజ్ అ ఫ్యాక్టర్. 6ను 3తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది. సో 3 ఈజ్ అ ఫ్యాక్టర్. 6ను 6తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది. 6 ఈజ్ అ ఫ్యాక్టర్. అంటే ఇవన్నీ 6ని ఖచ్చితంగా డివైడ్ చేస్తాయి, ఎగ్జాక్ట్లీ డివైడ్ చేస్తాయి. అంటే రిమైండర్ 0 వచ్చే విధంగా డివైడ్ చేస్తాయి. కాబట్టి వీటిని ఏమంటామంటే ఫ్యాక్టర్స్ అంటాం. సో 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 3 6. ఇప్పుడు మనం డెఫినేషన్ చూద్దాం. ఏ నంబర్ దట్ డివైడ్స్ అనదర్ నెంబర్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 2 అనే నెంబర్ ఉంది. ఏ నెంబర్ అంటే సపోజ్ 2 అనుకుందాం. ఏ నెంబర్ దట్ డివైడ్స్ అనదర్ నెంబర్ 6 అనే నెంబర్ని డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్ అంటే రిమైండర్ 0 వచ్చే విధంగా. సో ఏ నెంబర్ అయితే
ఇంకొక నెంబర్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుందో, ఎగ్జాక్ట్గా డివైడ్ చేయడం అంటే మీ జీరో రిమైండర్ వచ్చే విధంగా డివైడ్ చేస్తుందో, వితౌట్ లీవింగ్ ఏ రిమైండర్, రిమైండర్ లేకుండా అంటే అర్థం ఏంటంటే రిమైండర్ ఇస్ జీరో అని. రిమైండర్ జీరో వచ్చే విధంగా మనకు ఎప్పుడైతే అది డివైడ్ చేస్తుందో ఆ నెంబర్ ఏమవుతుందంటే దీనికి ఫ్యాక్టర్ అవుతుంది అని చెప్తాం. సో అదే రాసింది. ఏ నెంబర్ దట్ డివైడ్స్ ఎగ్జాక్ట్లీ అనదర్ నెంబర్, ఒక నెంబరు ఇంకొక నెంబర్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తే అంటే వితౌట్ లీవింగ్ ఏ రిమైండర్ లేకుండా మనం డివైడ్ చేస్తే అది ఫ్యాక్టర్ అవుతుంది. సో అదేవిధంగా ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఏం లేదండి. 12 రావాలంటే మనకు ఏమేమి అవసరమో అవే మనకు కారణ అంకాలు, తెలుగులో చెప్తాం కారణాంకాలు అంటే అర్థం అంటే కారణమయ్యేటువంటి అంకెలు. ఇప్పుడు చెప్పు సపోజ్ 12 రావడానికి కారణం, ఒక సపోజ్ ఎగ్జాంపుల్ రాస్తాం. 12 రావడానికి 3 × 4 12, 3 4 12 అంటే 12 రావడానికి కారణమయ్యే అంకెలు ఏవి? 3 1 4 1. సో ఈ రెండు కారణమయ్యే అంకెలు కాబట్టి కారణాంకాలు అని చెప్తాం. 12 యొక్క కారణాంకాలు 3 4. అదేవిధంగా 12 కారణాంకాలు 2 6. సో 12 = 2 × 6. సో 2 × 6. సో 12 కారణమయ్యే అంకెలు ఏంటివి? 2 6. సో ఇవి ఫ్యాక్టర్స్, ఇవి కూడా ఫ్యాక్టర్స్. 2 6. అదేవిధంగా 1 12, 1 × 12 12, 2 × 6 12, 3 × 4 12. ఇవి సింపుల్గా ఇంకో విధంగా మీరంతా డివిజన్ ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మీకు టేబుల్స్ కనుక బాగా వచ్చినట్టయితే ఆ టేబుల్లో ఆ నెంబర్ ఉందో లేదో చూసుకోండి. ఇప్పుడు సపోజ్ 12 ఉంది, 12th టేబుల్లో లేదా 12 1 × 12. సో 12 ఒక ఫ్యాక్టర్ రాసుకోండి. అదేవిధంగా 6th టేబుల్లో 12 లేదా 6 2 × 12, కాబట్టి 6 ఒక ఫ్యాక్టర్. 4th టేబుల్లో 12 లేదా 4 3 × 12. అదేవిధంగా 3 టేబుల్లో 12 లేదా 3 4 × 12. సెకండ్ టేబుల్ 2 టేబుల్లో 12 లేదా 2 6 × 12. టేబుల్ 1 ఫస్ట్ టేబుల్లో మనకు 1 12 × 12. ఈ విధంగా ఆ టేబుల్స్ కనుక వచ్చినట్టయితే మీరంతా డివైడ్ చేసి జీరో వచ్చే విధంగా ఉందా లేదా చెక్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు టేబుల్స్ బాగా నేర్చుకుంటే ఆ టేబుల్లో ఆ నెంబర్ ఉందా లేదా అని చూసుకున్నాడు. సపోజ్ 2 టేబుల్లో 12 ఉంది, 2 ఒక ఫ్యాక్టరు. 3 టేబుల్లో 12 ఉంది, 3 ఒక ఫ్యాక్టరు. సో ఈ విధంగా మనము 6 టేబుల్లో 12 ఉంది, 6 ఒక ఫ్యాక్టర్. ఈ విధంగా మన ఫ్యాక్టర్స్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ టాపిక్. సో ఫ్యాక్టర్ అనే మాట ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే తెలుగులో ఏమంటే ప్రధాన సంఖ్య, ప్రైమ్ నెంబర్. సో ఇప్పుడు చూడండి, ఇంతకుముందు టాపిక్ మనం వేసాం, ఫ్యాక్టర్స్ అనే టాపిక్ నేర్చుకున్నాం. సో ఫ్యాక్టర్స్ అంటే చూడండి, సపోజ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 7 రాసాం. ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 7 దేంతో పోతుంది అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్. 7ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసే నెంబర్స్ ఏంటివి? 1 7 × 7 రిమైండర్ ఇస్ 0, 7 1 × 7 రిమైండర్ ఇస్ 0. సో 1 7 ఈ రెండు మాత్రమే 7ని డివైడ్ చేస్తాయి. ఇంకేదైనా నెంబర్ డివైడ్ చేస్తుందా? చేయదు. ఇప్పుడు చూడండి, సపోజ్ 7ని 2తో డివైడ్ చేసాం, 2 3 × 6. సో 1 ఈజ్ ద రిమైండర్. ఫ్యాక్టర్ అంటే ఏంటి? 0 రిమైండర్ రావాలి. సో ఇక్కడ 1 రిమైండర్ వచ్చింది కాబట్టి 2 అనేది ఫ్యాక్టర్ కాదు. ఆ విధంగా మీరు ఏదైనా చూసుకోండి, 7ని డివైడ్ చేసే నెంబర్స్ 2 ఏంటంటే 1 1 7 1. ఈ 2 తప్ప ఇంకా 7ని ఏ నెంబర్ డివైడ్ చేయదు. సో ఏ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ అయితే 1 నెక్స్ట్ అండ్ ఇట్స్ సెల్ఫ్ అంటే అదే 1 మరియు అదే సంఖ్య ఫ్యాక్టర్స్ ఉండాలి. 1 అండ్ ఇట్స్ సెల్ఫ్ ఆ విధంగా ఉంటేనే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు డెఫినేషన్ ఇప్పుడు ద నంబర్స్ హ్యావింగ్ ద ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ 1 అయిండాలా. నెక్స్ట్ ఇట్ సెల్ఫ్ అంటే దానికి అదే ఆ నెంబరే 1 అండ్ ఆ నెంబరే కనుక ఫ్యాక్టర్స్గా ఉంటే అటువంటి నెంబర్స్ ఏమంటామంటే ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ రాసాం ప్రైమ్ నెంబర్స్. 2 3 5 7 11 13 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. ఇప్పుడు మీరు చూడండి, ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 దేంతో పోతుంది? 1తో పోతుంది, 2తో పోతుంది, అంతే. 2తో డివైడ్ చేస్తాం. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 ఏంటివి?
రెండే. సో 1 2s are 2, 2 1s are 2. సో 2 ఫ్యాక్టర్స్ రెండే ఉంటాయి, 1 and 2, అంటే 1 and ఇట్ సెల్ఫ్, కాబట్టి 2 ఏమవుతుంది ప్రైమ్. అదే 3 చూడండి, ఫ్యాక్టర్స్ ఆఫ్ 3 దేంతో పోతుందండి, 1 3s are 3, 3 1s are 3, అంతే. ఈ రెండే 3 ఫ్యాక్టర్స్, ఇంకా వేరేటి లేవు 3కి. అంటే ఏమి 3 ఫ్యాక్టర్స్ ఏమి 1 ఉంది అండ్ ఇట్ సెల్ఫ్, అంటే 3కి 3నే, కాబట్టి 1 and ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్గా మాత్రం ఉన్నాయి కాబట్టి 3 ఏమవుతుంది ప్రైమ్ నెంబర్ అవుతుంది. అదేవిధంగా కూడా రాశాను 5 రాశాను, ఫ్యాక్టర్స్ ఆఫ్ 5 చూడండి. ఫస్ట్ 5 1తో పోతుంది, 1తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 2తో పోదు, 3తో పోదు, 4తో పోదు, 5తో, 5 1s are 5. సో 5th టేబుల్లో 5 ఉంటుంది, 5 1s are 5. ఇంకా 6th లే 7th ఏవి అయిపోయింది. అంటే 5 అనే నెంబరు 1 5 ఈ రెండే ఫ్యాక్టర్స్గా ఉంటాయి ఈ నెంబర్కి. కాబట్టి ఏ నెంబర్కి అయితే 1 and ఇట్ సెల్ఫ్ కనుక ఫ్యాక్టర్స్గా ఉంటాయో ఇటువంటి నెంబర్స్ ఏమంటామంటే ప్రైమ్ నెంబర్స్ అంటాం. అవి ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఇంకా ఇప్పుడు చూసుకోండి, ఏమైనా చూసుకోండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 7 రాసాను, 1 7. ఫ్యాక్టర్స్ ఆఫ్ 11 దేంతో పోతుంది, 1తో పోతుంది, 11తో పోతుంది, అంతే. 1 and ఇట్ సెల్ఫ్, కాబట్టి 11 కూడా ప్రైమ్ నెంబర్. 13 ప్రైమ్ నెంబర్. 13 ఫ్యాక్టర్స్ ఏమి 1 13, 1 and ఇట్ సెల్ఫ్, కాబట్టి 13 కూడా మనకు ప్రైమ్ ఫ్యాక్టర్. ఈ విధంగా ఎన్ని ఉంటాయండి, అండ్ సో ఆన్ వస్తూనే ఉంటాయి, ఇన్ఫైనైట్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్యాక్టర్స్ వచ్చి దీనికి రెండే ఉంటాయి. ఏంటి ఆ రెండు అంటే 1 కంపల్సరీగా అన్నిటికీ ఉంటుంది, అండ్ ఇట్ సెల్ఫ్ దానికి అదే సంఖ్య. ఈ విధంగా రెండు ఫ్యాక్టర్స్ కనుక ఉంటే 1 and ఇట్ సెల్ఫ్ కనుక ఉంటే దాన్ని ఏమంటామంటే మనం ప్రైమ్ నెంబర్స్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ప్రతిదానికి 1 అనేది ఒక ఫ్యాక్టరు, ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్. కానీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. 1కి ఏమవుతుంది, 1 ఫ్యాక్టర్ అవుతుంది, ఇంకోటి లేవు. యాక్చువల్గా ఫ్యాక్టర్స్ డెఫినేషన్, ప్రైమ్ ఫ్యాక్టర్ డెఫినేషన్ ఏముంటుందంటే 1 కన్నా ఎక్కువ కానీ తీసుకుంటారు, గ్రేటర్ దాన్ 1 తర్వాత నుంచి లెక్కేస్తారు. కాబట్టి మనకు 1 అనేది ప్రైమ్ నెంబర్గా తీసుకోము. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. జస్ట్ మీ కాన్సెప్ట్ చెప్పాలని చెప్తున్నాను. ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు, బట్ ప్రైమ్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా అవసరమే. ఈ నోట్ అయిన పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదనే విషయం, అంతే. సో ప్రైమ్ నెంబర్ ఏంటంటే ఫ్యాక్టర్స్ 1 and ఇట్ సెల్ఫ్ మాత్రమే ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాము. తెలుగులో ఏమంటాం, ప్రధాన సంఖ్య అని చెప్తాం. అదే నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే కాంపోజిట్ నెంబర్. సో ఇంతకుముందు ఫ్యాక్టర్ అంటే నేర్చుకున్నాం, ప్రైమ్ నెంబర్ అంటే నేర్చుకున్నాం. ఇప్పుడు కాంపోజిట్ నెంబర్ని తెలుగులో ఏమంటామంటే సంయుక్త సంఖ్య అంటాం. సో ఇప్పుడు ఇంతకుముందు ది ఫ్యాక్టర్స్ అనే కాన్సెప్ట్ మీద మనకు చెప్తాం. ఇంతకుముందు చెప్పాం 1 and ఇట్ సెల్ఫ్ ఉంటే ప్రైమ్ నెంబర్ అని చెప్పినాం. ఫ్యాక్టర్స్ ఇక్కడ ద నంబర్స్ హ్యావింగ్ ద ఫ్యాక్టర్స్ అదర్ దాన్ 1 and ఇట్ సెల్ఫ్, అంటే ఫ్యాక్టర్స్ ఎలా ఉండాలంట, 1 and ఇట్ సెల్ఫ్ కాకుండా, అదర్ దాన్ కాకుండా ఇంకా వేరేటి ఉండాలి. 1 and ఇట్ సెల్ఫ్ కాకుండా ఇంకా వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపోజ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 10 రాస్తున్నాం. 10 దేంతో పోతుంది అంటే దేంతో డివైడ్ చేయబడుతుంది. అంటే డివైడ్ చేయబడుతుంది అంటే ఎగ్జాక్ట్లీ డివిజబుల్ అర్థం ఏమి, రిమైండర్ ఇస్ 0 రావాలి. అండ్ 10 అనేటువంటి నెంబరు దేంతో పోతుంది చూద్దాం. 1 10s are 10, 1తో పోతుంది. సో మీకు టేబుల్స్ వస్తే చాలు. 1వ ఎక్కంలో 10 ఉందా, సో 1 టేబుల్లో మనకు 10 ఉంది కదా, అయిపోయి 1. సో 2 టేబుల్లో 10 ఉందా, 2 5s are 10, సో 2 ఒక ఫ్యాక్టర్. 5 టేబుల్లో 10 ఉందా, ఉంది కదా, 5 2s are 10. అదేవిధంగా 10 టేబుల్లో 10 ఉంది కదా, 10 1s are 10. ఇవి కాకుండా ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి, వేరే టేబుల్స్ ఏమైనా వస్తాయా, 10 ఏమన్నా. 3 టేబుల్లో 10 ఉందా, లేదు, ఫ్యాక్టర్ కాదు. 4 టేబుల్లో 10 ఉందా, లేదు, సో 4 అనేది ఫ్యాక్టర్ కాదు. 6 టేబుల్లో ఏమైనా 10 ఉందా, లేదు. 7 టేబుల్లో 10 ఉందా, లేదు, అది ఫ్యాక్టర్స్ కావు. 8th టేబుల్లో ఏమైనా 10 ఉందా, లేదు. 9th టేబుల్లో 10 ఉందా, లేదు. కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్ కాదు. మనకు ఫ్యాక్టర్స్ 10 అనేటువంటి నెంబర్కి ఫ్యాక్టర్స్ ఏంటంటే 1 వస్తుంది, 2 వస్తుంది, 5 వస్తుంది, 10 వస్తుంది. సో 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ 4 ఫ్యాక్టర్స్ చూసుకుంటే మనం 1 అనే ఫ్యాక్టర్, 10 అనే ఫ్యాక్టర్ రెండు చూసినట్టయితే 10కి ఏంది, ఈ 10 ఇట్ సెల్ఫ్ అంటాం. ఆ నెంబరే, అదే సంఖ్య.
వన్ అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఇంకా 2 ఫ్యాక్టర్స్ మనకు ఎక్స్ట్రాగా ఉన్నాయి. ఏంటివి? 2, 5. 2, 5 అనేటువంటి ఫ్యాక్టర్స్ మనకు 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా ఉన్నాయి లేదా ఫ్యాక్టర్స్? ఉన్నాయి. ఈ విధంగా ఉన్నాయి కాబట్టి 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా ఉన్నాయి కాబట్టి ఫ్యాక్టర్స్ 10 ఏమవుతుందంటే కాంపోజిట్ నెంబర్ అవుతుంది. అదే ఇక్కడ రాస్తారు అదర్ దాన్ 1 అండ్ ఇట్ సెల్ఫ్, 1 మరియు అది కాకుండా 10 కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా ఉన్నాయి కాబట్టి 10 అనేది ఏమవుతుంది? కాంపోజిట్ నెంబర్ అవుతుంది. అదేవిధంగా 20 ఫ్యాక్టర్స్ చూద్దాం. 20 ఫ్యాక్టర్స్ 20 ఏ ఎక్కంలో ఉంది? ఫస్ట్ టేబుల్లో ఉంది, సెకండ్ టేబుల్లో ఉంది. 2 10 4 5 5 4 10 2 20 21 20. అంటే ఇవన్నీ ఏంటివి? 20కి ఫ్యాక్టర్స్. ఈ 20 ఫ్యాక్టర్స్ చూసినట్టయితే 1 అండ్ ఇట్ సెల్ఫ్ 20 ఇట్ సెల్ఫ్ ఏమి 20. సో ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా మిగతా ఫ్యాక్టర్స్లో ఉన్నాయి కదా, ఏమైనా ఉన్నాయి? ఉన్నాయి చూడు, 2 4 5 10 ఇవన్నీ ఉన్నాయి, ఎక్స్ట్రా ఉన్నాయి. 1 అండ్ ఇట్ సెల్ఫ్ కాకుండా ఫ్యాక్టర్స్ ఇంకా కనుక ఉన్నట్టయితే అటువంటి నెంబర్ ఏమంటామంటే కాంపోజిట్ నెంబర్ అంటాం. సో 20 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన టాపిక్ ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఫ్యాక్టర్ అంటే ఏమి? ఏ నెంబర్కి ఫ్యాక్టర్ రాస్తావో ఆ నెంబర్ ఏం చేయాలి? ఆ నెంబర్ని డివైడ్ చేయాలి. అంటే రిమైండర్ 0 వచ్చేది డివైడ్ చేయాలి, అది ఫ్యాక్టర్. రెండో కాన్సెప్ట్ ఏంటి మనకు? ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్, అవి మాత్రమే ఫ్యాక్టర్స్గా ఉండాలి. మూడో కాన్సెప్ట్ ఏంటి ఇప్పుడు మనం చెప్పింది? కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్సే కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా ఉండాలి ఫ్యాక్టర్స్, అవి ఉంటే ఆ నెంబర్ ఏమవుతుంది? కాంపోజిట్ నెంబర్ అవుతుంది. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. సో థ్యాంక్ యూ అండి. నేను ఈరోజు మనకు కొన్ని కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఇంకొంతమంది విద్యార్థులకు 10th క్లాస్కి పోయేటువంటి వాళ్ళు, అంటే 9th అయిపోయి 10th పోయేటువంటి వాళ్ళు ఎవరైనా విద్యార్థులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. ఈ హాలిడేస్లో బాగా నేర్చుకుంటారు. మనం ఇంకా చాలా టాపిక్స్ అయిపోయేస్తున్నాం. హాలిడేస్లో బాగా నేర్చుకోవాల ఉద్దేశంతో ఇప్పుడు పెట్టడం జరిగింది. సో మస్తాన్ 10th మ్యాథ్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి అందరికీ 10th క్లాస్ విద్యార్థులందరికీ, అంటే 9th అయిపోయి 10th వెళ్ళే వాళ్ళందరికీ మీరు షేర్ చేసి మీరు మంచి కాన్సెప్ట్ నేర్చుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.